అదే కదా అమ్మ కాలుతున్నాయి. నిజంగా భలే టేస్ట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ముగ్గురిని మీరు చూస్తున్నారు కదా, సుమారుగా ఒక వారం రోజుల నుంచి నన్ను సావదొబ్బుతున్నారు. మేము ఇసిరిదోడికి వెళ్తాము వేటకి, ఆ వేట వీడియో తీసి యూట్యూబ్ లో పెడతావా పెట్టవని అయితే ఒక వారం రోజుల నుంచి నన్ను సావదొబ్బుతున్నారు. నేనైతే నిన్న చెప్పాను వీళ్ళకి, సరే రేపు చూద్దాం రా తీస్తానులే వీడియో అని అనేసి. తెల్లవారిసరికి మా ఇంటి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళు వేట చేయడం కోసం తెచ్చుకున్న వస్తువులు అయితే మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే గేలదాడు, అంతే ఇసిరిదాడు అంటారు. ఇది నెక్స్ట్ అదేటది ఇదైతే ఎరగా యూజ్ చేస్తారంట వీళ్ళు. చేపలు పడతాయా? పడతాయా? ఖచ్చితంగా. ఒకవేళ మీరు చేపలు పట్టలేకపోతే ఈ వీడియో పోస్ట్ చేయను, సరేనా? సరేనా? చేపలు పడతాయా? ఖచ్చితంగా పడతాయి. పడకపోతే అడుగు, అప్పుడు చెప్తున్నాను. నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. చేపలు పట్టి అయితే చూపిస్తాం, చేపలు పట్టి చూపిస్తాం. ఇసురుదడ అయితే రెడీ చేసుకున్నాం వేట చేయడానికి. ఇప్పుడు వీటికైతే వానపాములు అయితే కుట్టుకుంటాం. ఇప్పుడు ఎరగా యూజ్ చేస్తాం దీన్ని. ఇప్పుడు చూసుకోవచ్చు ఈ విధంగా కుట్టాను దీన్ని. అయినా కానీ కదులుతుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇంకా గాలిదడ అయితే రెడీ చేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుందా ఈ చెరువులో అయితే మీరు యాడ్ చేయబోతున్నారు. ఇవి ఎండలో కూడా పెట్టుకున్నాం వీటికి. ఇంకా మీరు చూద్దరండి. చాలా నీట్ ఉంది. ఇప్పుడైతే దీన్ని అయితే నీటిలో వేసుకుంటాం చేపల కోసం. ఇప్పుడు వేసుకోవడం అయితే జరిగింది కదా. ఇంకా కాసేపు ఇలా మనం వెయిట్ చేస్తూ ఉంటే ఆ చేపలు అనేది దీన్ని కుట్టడం అయితే అవుతుంది. అప్పుడు ఈ తాడుకి అనేది చిన్న వైబ్రేషన్ లాంటిది వస్తుంది, అంటే అది నాగేటట్టుగా. అప్పుడు మనం ఇంకా వాటికి ఆపోజిట్గా ఇలా నాగడమే. అప్పుడు వాటికి నోట్లు గాలం అనేది దాని నోటు కుట్టుకోవడం వల్ల దాంట్లో ఇరుక్కుపోతుంది. అప్పుడు మనం లాక్కుంటే అది ఎటు ఎలకన్నా ఉండిపోతుంది. అలా ఆయన ఎక్కువసేపు దగ్గరికి వచ్చాక ఎలా పడింది? 2 పడ్డాయి కానీ వెళ్ళిపోయింది. అన్ని ఇవే పడుతున్నాయి. ఎక్కడ కూర్చున్నావా? అన్ని చిన్న చేపలు లాగుతున్నాయి. ఇక్కడ వలేస్తున్నారని చూడడానికి వెళ్తాం కదా. నిజానికి అక్కడ అన్ని చిన్న చేపలు పడుతున్నాయి అనేసి అలా బీచ్ సైడ్ అయితే వచ్చాము. ఇక్కడైతే కొందరు అయితే సముద్ర పొడిని అయితే వల అయితే వేస్తున్నారు. ఆ వల ఏంటనేది ఈ అన్ని నాటికి అయితే కనుక్కుందాం. వల అంటే తుఫాన్ల గట్ట అయితే ఏటకెళ్ళడానికి అవ్వదు. ఏటకెళ్ళడానికి అవునప్పుడు 2-3 రోజులు చేపలు లేక ఇలాగ ఒక 3 పొరల వల అనేది ఉంటది. ఇలాగ ఒడ్డు మీదకి వచ్చి ఒక 2-3 మోస్తాం. వాళ్ళు ఇలాగా 2 మనుషులు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ వల వేసుకొని వచ్చి ఒడ్డుకు వచ్చి ఒక గంటలోకి ఇలా నడిపించుకొని వెళ్తూ అలా రేవుని అలాగ వెళ్తుంటాం. ఒక సగం తోక ఒక గంటలాగా ఈడ్చుకొని వెళ్ళి లాగుతాం. లాగితే చేపలు ఉంటే మళ్ళీ వేస్తాం. చేపలు ఎక్కువగా ఉంటే వెళ్ళిపోతాం. కూరలకి అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాం. అంతా అమ్ముకోం. మరీ ఎక్కువ అయితే అమ్ముకోవడానికి అయిపోతాయి. ఒక 10 కేజీలు 12 కేజీలు పడితే అమ్ముతాం. మిగతా చేపలకి కూరలకి పట్టుకెళ్ళిపోతాం. మామూలుగా 2 పుంజులు 3 పుంజులు అయితే పనిచేసుకొని వండుకుంటాము. కూరలకి పులుసులకి అయిపోతాయి. ఇప్పుడు లాగుతాం. ఒక 5 నిమిషాలు లాగేస్తాం. వాళ్ళు చేపలు వచ్చినవి రాని మళ్ళీ చేస్తే చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ ఈ మాయ వాళ్ళు చూసినట్టయితే ఇప్పుడే ఇంక వలేస్తున్నారు. ఈ వలేసి 1 గంట సేపు అలా నడిపించిన తర్వాత అయితే లాగుతారు. ఈ లోపు అయితే మన దండుపల్లి గ్యాంగ్ ఏం చేస్తుందో చూద్దాం పదండి. గడ్డకైతే వస్తాం చెరువుకి. మా ఊళ్ళో అయితే వేసి లాగేస్తున్నారు. తీస్తున్నారు కానీ మిస్ అయిపోతున్నాయి. సొంత ఎన్ని పెట్టారా? అక్కడ ఉన్నాయి చూడొస్తాయి. ఇక్కడ చూసారు కదా, దీన్ని నిండా పెట్టారట.
నిజానికి ఈ చేపలు చిన్నగా కనిపించవచ్చు, కానీ వీటి సైజ్ ఇంతే పెరుగుతాయి. వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అదే కదా. ఫ్రెండ్స్ వీళ్ళు చూడండి, వీళ్ళు ఇంతసేపు పాపం గాలం వేసి పట్టుకుని చేపలన్నీ చిన్నవే, వాటినేమో వీళ్ళు కాల్చుకొని తింటారట. ఇప్పుడు ఓరా వేనికి సరిపోతా చెప్పండి రా, తినడానికి ఇవి తింటారా? మీరు చూడండి ఎలా తింటామో, మీరు చూసి చాగవుతారు. చేపలు చూసారా కమ్మ కాలుతున్నాయి. పడ్డాయి. రేపి మళ్ళీ రా, నీకు చూపిస్తా, ఇంకా పిక్ పడతాం మళ్ళీ రేపు వీడియో. ఈ చేపలకి ఎవరైనా వస్తారేట? మాకి సరిపోయా కదా, నీకు ఏటి చెప్పాను, చేపలు పడతామన్నా కానీ అంత పడతామే ఏంటి ఈ పడవ పడినది కావాలి. ఇవేనా పట్టగలరు ఎవరైనా? సరే తినేసి ఇంటికి వెళ్ళిపోండి. చూద్దాం నోరు పట్టి. నిజంగా భలే టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే అగ్గిమే కాల్చాం కదా, దానికనే. పక్కన పంచుతుంది అయితే నిజంగా ఇప్పుడు చికెన్ పక్కన కూడా, ఇంకా చికెన్ కూడా దీంతో పోటీకి రాలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నిజంగా మీరు ట్రై చేయండి, ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. మీరు అనుకుంటున్నారు ఈ చిన్నవే కదా, ఈ చిన్న చేపలు ఎటు తినేస్తారు అనుకోవచ్చు. ఈ సైజ్ అంతే, ఈ మరి పెరగో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ సైజ్ అంతే మరి పెరగో. సరే, ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.